హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు పెసరట్టు ఫ్రెండ్స్. ఎక్రీటకు ముందు ఉంటావురా నువ్వు. పెసరట్టు ఫ్రెండ్స్, అలాగే చపాతీ కూడా పెసరట్టు చేశాను ఫ్రెండ్స్. అలాగే చపాతీ కూడా చేస్తున్నాను. పల్లీలు, కొబ్బరి చట్నీ పెసరట్టుకి, చపాతీకి, చికెన్ కర్రీ ఫ్రెండ్స్. ఏది తినాలంటే అది అడిగితే అలాగే చేసి పెడతాను ఫ్రెండ్స్. మా చిన్న అబ్బాయి నన్ను ఆట పట్టిస్తాడని చెప్పానుగా, అంతే. హాయ్ ఫ్రెండ్స్ అంటే ఎక్కిరిస్తున్నాడు ఫ్రెండ్స్. ప్రతి పిల్లలు అంతే కదా. పెసరట్టు కాలిపోయింది ఫ్రెండ్స్. పెసరట్టు అయితే నాకు, పిల్లలకి చపాతీ. ఎలాగొచ్చిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. పెసరట్టు బాగుందా? వాళ్ళకి చికెన్ కర్రీ ఉంది కదా, చపాతీ చేసేయమన్నారు. పెసరట్టు చూసుకుంటే చపాతీ మార్చేసి అందిస్తారా. 2 పనులు ఒకసారి పెట్టుకుంటే ఎలాగ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నయం ఎక్కువ మాట్లేదు. మాడింది కాబట్టి నేనే తినాలి ఫ్రెండ్స్. అది కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగుంటాయి చపాతీలు కానీ, పరాటా కానీ, పెసరట్టు కానీ. ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. సైలెంట్గా చేసుకుపోతున్నాను నేను, ఏం మాట్లాడకుండా. అయిపోయింది ఫ్రెండ్స్ వేయటం కూడా. టిఫిన్ పెట్టేస్తాను ఒక్కొక్కరికి. పొంగేటప్పుడు నొక్కితే మొత్తం పగిలిపోయింది ఫ్రెండ్స్. కంగారు కదా. పిల్లలు రెడీగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ మా చోటు, మోటు, జున్ను వీళ్ళందరూ తినేసారు ఫస్టే. అంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. టిఫిన్ అయితే రెడీగా అయిపోయింది, పెట్టేస్తున్నాను పిల్లలకి. టిఫిన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, పిల్లలకి పెట్టేశాను. చికెన్ కర్రీ, చపాతీ, నాకేం పెసరట్టు, పచ్చడి, కొబ్బరి పచ్చడి, కొబ్బరి పల్లీల పచ్చడి. ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా అబ్బాయి మాటలు కూడా నేను ఇవాళ తీయలేదు, వాడు అలాగే ఇసుకిస్తాడు. మీరు కూడా వింటారని ఉంచేసాను ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కొట్టండి, నవ్వుకోండి కొద్దిసేపు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అయితే.